ఫైనల్గా ఒకటి, రేవంత్ రెడ్డిలో ఫైర్ తగ్గిందా? ఇప్పుడు తగ్గిందా పెరిగిందా లేకపోతే పోలీస్ కేసులకు భయపడుతున్నారా? రేవంత్ రెడ్డి అనేటోడు భయపడతాడు అని మీరు ఒక 50 మందిని అడగండి బయటికి పోయి, భయపడతాడా భయపడరా అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేనేం చెప్పుకున్నా కూడా అది ఒక ఉపన్యాసం లాగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అనేటోడు ఎలా అంటాడు, ఎట్లుంటాడు, ఏం చేస్తాడు అనేది మీరు కిందికి వెళ్ళి క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో ప్రజలను సామాన్య ప్రజలను అడిగినా కూడా మీకు సమాధానం దొరుకుద్ది. రెండవది, నిన్నగాక మొన్న మీరు అన్నట్టే ప్రజలు ఇచ్చారు. తెల్లారి నుంచి మేము మాట్లాడితే మీరేమంటారు? అరే నిన్ననే ఓడిపోయినావు కదనే, మళ్ళీ ఇవాళ మళ్ళీ లేచి వచ్చినవేంది మీరు అన్నారా? ఎప్పుడైనా నేను మౌనంగా ఉన్నా అంటే అది వ్యూహాత్మకమే. భయపడేది లేదు, భయపడేది జరగదు. కేసీఆర్ గారు రాజైనా రాక్షసుడైనా నేను సామాన్య మనిషిని ఎదురుగ్గా నిలబడి నిటారుగా నిలబడి నిజాయితీతో నిక్కచ్చితో ఖచ్చితంగా కొట్లాడతా. ప్రజలన్నీ చర్చిస్తున్నారు. ఇంకా వారం 10 రోజులే ఉంది ఎలక్షన్, ఏం జరుగుతుందో చూద్దాం. ఏది కూడా ఓవర్ నైట్ జరగదు, దానికి ఒక సహజ ప్రక్రియ ఉంటుంది. ఒక పిల్లోడు పుట్టాలన్నా ఒక పాప పుట్టాలన్నా 9 నెలల ప్రక్రియ ఎట్లుంటుందో, ఒక సినిమా కంప్లీట్ కావాలంటే 14 రీలో 16 రీలో విలన్ అనేటోడు చచ్చిపోవాలంటే కూడా సినిమా అంతా విలన్కి జరిగినట్టు ఉంటుంది. లాస్ట్ 2 రీళ్ళలో విలన్ పని అయిపోతుంది. సో ఇక్కడ మీరు అంటే నిత్య జీవితంలో చాలా అంశాలు అలానే ఉంటాయి. పతనం అనేది నెత్తి మీదకి వచ్చే వరకు అర్థం కాదు, అప్పటి వరకు బలంగానే కనిపిస్తుంటారు. ఆ తర్వాత వీళ్ళ బలం ఏంది, వీళ్ళ పరిస్థితులు ఏందనేది ఆ తర్వాత మాత్రమే అర్థమవుతుంది.